మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును. ప్రియ దైవజనమా, నిర్గమకాండము బైబిల్ స్టడీలో భాగముగా 13వ అధ్యాయము చివరి వచనములో ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో దేవుడు పగటివేళ మేఘ స్తంభములోను రాత్రివేళ అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచు వారి ప్రయాణమంతటిలో తోడుగా ఉన్నట్లు చూస్తాము. మరి మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు అట్టి రీతిగా మనకు తోడై ఉండి నడిపించాలి అంటే చదవబడిన మూలవాక్యమును మనము గమనించినప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీద దాని ఉత్సవ సంఘముల మీద పగలు మేఘ ధూమములను రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయుచున్నట్లుగా మనము చదివి ఉన్నాము. సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీద దేవుడు పగటివేళ మేఘాన్ని రాత్రివేళ అగ్ని ప్రకాశాన్ని కలుగజేయడానికి ఏమిటి కారణం అని వాక్యపు వెలుగులో మనము ధ్యానించినట్లయితే, సియోను కొండ మీద ఉన్న ప్రతి నివాస స్థలము ఎందుకు అట్టి భాగ్యాన్ని పొందుకున్నాయి అని మనము ఆలోచించినట్లయితే, మొదటగా మనం చూస్తే ఆ సియోను కొండ మీద యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం ప్రకారం దేవుని పిలుపు అందుకున్నవారు కనపడతారు. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, దేవుని పిలుపుకు నీవు విధేయత చూపించిన వ్యక్తిగా ఉన్నావా? ఆయన పిలుపుకు విధేయత చూపించే స్థితిలో నీవున్నావా? ఉంటే దేవుడు నీ ముందర నడవడానికి పగలు మేఘ ధూమాన్ని రాత్రి అగ్నిజ్వాల ప్రకాశాన్ని కలుగజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారం సియోను పర్వత అనుభవము ప్రతిష్ఠిత అనుభవము. వేరెవ్వరికీ దానిపై స్థానము లేదు. అది దేవుడు నివాస స్థలముగా కోరుకుని ఉన్న ప్రాంతము. ఆనాడు ఇశ్రాయేలీలను తనకు ప్రతిష్ఠిత జనముగా ఏర్పరచుకున్న దేవుడు ఈనాడు యేసయ్య రక్తము ద్వారా నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకొని తనకు ప్రతిష్ఠితమైన బిడ్డలుగా ఉండాలని కోరుతున్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ హృదయములో ఎవరిని లేక దేనిని ప్రతిష్ఠించుకుని ఉన్నావు? వ్యర్థమైన ఈ లోక ప్రేమలతో ఆకర్షణలతో నీ హృదయం నింపబడి ఉందా? లోక సంబంధమైన వాటితో నింపబడి ఉందా? లేక నీ కొరకు ప్రాణమిచ్చిన యేసయ్యకే ప్రతిష్ఠితమై ఉందా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు మనం గమనించినట్లయితే, మన హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకునే వారమై ఉండాలి. అప్పుడు పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును దేవుడు మన మీద కలుగజేయడానికి ఇష్టపడతాడు. మూడవదిగా యెషయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఆ సియోను పర్వత ప్రాంతము ఆత్మాభిషేకపు అనుభవానికి సాదృశ్యమై ఉన్నది. మన జీవితాల్లో కూడా దేవుని పిలుపును అందుకొని దేవునికి ప్రతిష్ఠితమైన వారముగా జీవించడానికి ప్రయత్నిస్తున్న మనము ఆత్మానుసారులముగా పరిశుద్ధాత్మను కలిగి ప్రతి విషయంలో ఆత్మ నడిపింపును కలిగి జీవించేవారముగా ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 24వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఆ సియోను పర్వత ప్రాంతము దేవుని అధికారము క్రింద ఉండే అనుభవాన్ని కలిగి ఉంది. సియోను కొండ మీదను యెరూషలేములోను యెహోవా రాజుగా ఉన్నాడు. అవును, మన జీవితంలో కూడా ఆయన ఏలుబడి క్రింద, ఆయన అధికారము క్రింద మనం ఉండాలి. ఆయన అధికారానికి సజీవ యాగముగా మన శరీరములను సమర్పించాలి. మన అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించాలి. మన ప్రవర్తన అంతటిని
ఆయన అధికారానికి ఒప్పుకునేవారముగా మనముండాలి. అప్పుడు దేవుడు మన మీద పగలు మేఘధూమములను, రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును కలుగజేయడానికి ఇష్టపడతాడు. చివరిగా చూసినట్లయితే 125వ కీర్తన 1వ వచనం ప్రకారం సియోను పర్వత ప్రాంతము స్థిరమైన అనుభవానికి సాదృశ్యము. మన ఆత్మీయ జీవితంలో స్థిరమైన ఆత్మీయ యాత్ర కొనసాగించే వారముగా మనముండాలి. మనం ఆరాధించే దేవునిలో ఏ చలనము లేదు, మనలో కూడా చలనము ఉండకూడదు. ఆయన మనలో నివసించినప్పుడు మనము స్థిరులముగా కదలని వారుగా ఉంటాము. కాబట్టి ప్రియ దైవజనమా, ఆనాడు ఇశ్రాయేలీల ముందర దహించు అగ్ని అయి నడిచిన దేవుడు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారి మార్గములంతటా నడిపించిన దేవుడు నా ఆత్మీయ యాత్రలో కూడా అట్టి రీతిగా నడిపించాలి అంటే ఆయన పిలుపుకు లోబడి ప్రతిష్ఠితమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడి ఆత్మానుసారులమై ఆత్మ నడిపింపును కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు అధికారము క్రింద జీవించడానికి ఇష్టపడిన వారమై ఆత్మీయంగా స్థిరమైన భక్తిని కొనసాగిస్తే ఆ దేవాది దేవుడు మనమే ఆయన నివాస స్థలముగా ఉండాలని కోరుకొని మనలని ఏర్పరచుకొని మన దేహమని ఆలయములో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్న ఆ పరమ తండ్రి పగలు మేఘధూమములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును మన మీద కలుగజేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి ఈ దినం దేవుడు బయలుపరచిన రీతిగా జీవించడానికి నీవు తీర్మానం చేసుకుంటే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో పగలు మేఘధూమమై రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమై మా ముందు నీవు నడుచులాగున ఈ దినం మీరు బయలుపరిచిన రీతిగా మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుని నీ ఎదుట స్థిరమైన భక్తిని కొనసాగించే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: తన తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని ఎవరు తన కోడలితో పలికెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.